హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా తమ్ముడు అన్నాడు, అక్క మా ఒరిస్సాలో మినప్పప్పుతో కూడా పప్పుచారు చేసుకుంటారు అనేసి అన్నాడు. సరేలే, మనకు కూడా ఎట్లా ప్రయోగాలు అంటే ఇష్టం కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అయితే ట్రై చేసినాను. ఇప్పటి వరకు నేను దీంతో మన ఇడ్లీ, దోశ, వడ, పునుగులు ఇట్లనే చేసినా కానీ ఎప్పుడు ఈ పప్పుచారు అసలు దీంతో చేస్తారన్న థాట్ కూడా నాకైతే లేదు, మా తమ్ముడు చెప్పే వరకు. అయితే ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. అయితే ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి, జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మినపప్పు, నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా, మినపప్పు అయితే వేసుకున్నాను. అయితే ఫస్ట్ దీన్ని మినపప్పును ఉడకబెట్టుకొని కొంచెం మెత్త చేసుకున్నాక పోపు వేసుకుంటే బాగుంటుందని నాకైతే తర్వాత అర్థమైంది. ఆ మినపప్పు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా అండ్ పసుపు, ఉప్పు అయితే వేసుకొని దీన్ని కొద్దిసేపు ఆ టమాటా అంతా మగ్గిపోయేదాకా సిమ్లో అయితే పెట్టి ఉడికించుకున్నాను. ఇంకా నాకైతే దీంట్లో కారం వేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఇంకొక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక రెండు అయితే టీ గ్లాస్తో వాటర్ అయితే వేసి సిమ్లోనే ఉడకనిచ్చినాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. కానీ ఫస్ట్ టైం మినపప్పుతో ఒక కర్రీ చేస్తారు, ఒక పప్పు చారు చేసుకుంటారని నాకైతే మా తమ్ముని ద్వారానే తెలిసింది. నిజంగా ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.